బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే. బీజేపీ కార్యకర్తలను వేధించడానికి విద్వేషపూరిత ప్రసంగం బిల్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణలో ఒక 8-9 పార్లమెంటు, అదేవిధంగా 7-8 అసెంబ్లీ సెగ్మెంట్ తప్పితే ఎక్కడైనా ఉందా? మీరు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమని చెప్పేసి ఎలా చెప్తున్నారు? ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, 2 ఉప ఎన్నికల్లో కనీసం పోటీలోకి కూడా రాలేకపోయారు బీజేపీ తెలంగాణలో. డిపాజిట్ రాలేదు జూబ్లీహిల్స్ లో బీజేపీ. ఎక్కడ వైఫల్యం అవుతుంది? పార్టీ అధ్యక్ష దగ్గర పోతుందా, లేకపోతే పార్టీలో జరిగేటువంటి అంతర్గత విభేదాల వల్ల ఇట్లా జరుగుతుందా? ఎక్కడ మైనస్ అవుతుంది? పార్టీని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు నాయకులు? ఒక గెలిచిన నాయకులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు తప్ప ఓవరాల్ గా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఎవరు ఎందుకు కృషి చేయట్లేదు? కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మీ పార్టీ నాయకుల్ని అడగండి. మీ పార్టీ నాయకుల్ని ఒకసారి అడగండి. మీలో మీకు కమ్యూనికేషన్ లేదు. బీజేపీ నాయకుల్లో మీలో మీకే కమ్యూనికేషన్ లేదు. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మొన్న ప్రధాని మోడీ సాక్షిగా జరిగిన మీటింగ్ లో తెలంగాణ ఎంపీలను కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి సంభాషణ ఏదైతుందో అదంతా కూడా బయటకు తీసుకొచ్చి లీక్ చేశారు. ఎవరు చేశారు? మీ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలే కదా, ఎవరో ఒకరు చేశారు కదా. మరి అది కమ్యూనికేషన్ గ్యాపే కదా. సో మీలో మీకు అంతర్గత విభేదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది నిజం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఈ అంతర్గత విభేదాల నుండి బయటికి రాకపోతే మాత్రం తెలంగాణలో బీజేపీ పార్టీకి చాలా కష్ట రోజులు వచ్చేటువంటి సమయం ఉంది. ఉన్నటువంటి ఆ కాస్త 7-8 సెగ్మెంట్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఓవరాల్ గా అందరు కలిసి కట్టుగా పార్టీని తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అనే ఆలోచన చేయండి తప్ప మీలో మీకు గొడవలు పెట్టుకొని అంతర్గత విభేదాలు పెట్టుకొని నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పేసి ఈ గొడవల వల్లనే కదా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్రజెంట్ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న గత బల్దీ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేంత స్థాయికి వెళ్ళింది బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ తో పోటీపడి అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మేయర్ పీఠాన్ని ఇంకొక 4-5 కార్పొరేటర్ సీట్లు గెలిస్తే కథం వీళ్ళదే అయ్యేది, బీజేపీ పార్టీకే అయ్యేటువంటి సిచ్యువేషన్ దాకా వచ్చినటువంటి పార్టీ మొన్న జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కూడా రాలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అసలు డిపాజిట్ కూడా రాలేదు. మరి ఇదే పార్టీ హైదరాబాద్ లో మేయర్ పీఠం దక్కించుకునేంత వరకు వెళ్ళింది కదా. అప్పుడు ఇదే ప్రజలు కదా ఓటేసి గెలిపించింది అందరినీ, బీజేపీని ఇక్కడ. మరి ఇప్పుడు ఎందుకు ప్రజలు బీజేపీని చూడట్లేదు? అంటే ఓన్లీ ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడే, మరి అది కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా మోడీ చరిష్మతోనే చాలా మంది కూడా ఎంపీలు గెలిచారు. ఆ గెలిచినటువంటి 7-8 ఎంపీలు కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ వాళ్ళ చరిష్మా వాళ్ళు కూడా గెలిచారు. తప్పుదే. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఎవరైనా కృషి చేస్తున్నారా? ఇది నిజం మాట్లాడుకుందాం మనం. ఈ మాట బీజేపీ నాయకులకు కావచ్చు, బీజేపీ కార్యకర్తలకు కాస్త బాధ కలిగించి ఉండొచ్చు కాక నేను మాట్లాడే మాటలు, కానీ ఇది నిజంగా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే తెలంగాణలో బీజేపీ పార్టీకి భవిష్యత్తు చాలా కష్టం, 100% కష్టం. ఇప్పటికైనా నాయకులు అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్ ఎలా వర్క్ చేయాలి, ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు లేదా ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. రామచంద్రరావు గారు, మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, అందరిని పిలిపించుకోండి. మీరు ఓడిపోయిన ఎంపీలను కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలను, గెలిచిన ఎంపీలను, ఓడిపోయిన ఎమ్మెల్యేలను, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను అందరు తీసుకొచ్చి ఒకసారి మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది. ఇది లేకుండా ఇదే తరహాలో పోతే మాత్రం ఇప్పుడు కళ్ళు మూసి తెరిచేలోపు 2 సంవత్సరాలు అయిపోయింది.
ఇంకొక 1.5 year ఉంటుంది కావచ్చు. మళ్ళీ 1.5 year తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ కనిపిస్తుంది మనకు, ఆ ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఇదే కొనసాగకుండా పోయి లాస్ట్ వరకు చేసి మీ అంతా ఒకటే మేము కలిసి ఉన్నామని చెప్తే ఏం ఉండదు రామచంద్రరావు గారు. సో మీరు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఏం జరిగినా కూడా అది మీకే మైనస్ అవుతుంది కాబట్టి మీరు కాస్త ఆలోచించి పార్టీని తెలంగాణ ఓవరాల్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నాయకుల మధ్య సమన్వయ లోపం ఎక్కడ జరుగుతుంది, వీళ్ళకి విభేదాలు జరగకుండా ఎలా చెక్ పెట్టాలో అది ఆలోచించండి ఫస్ట్. బీజేపీలో అంతర్గత విభేదాలు లేకుండా ఉంటే మాత్రం తెలంగాణలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ముందుగా చేయాల్సిన పని ఏమైందంటే రామచంద్రరావు గారు, నాయకుల మధ్య సమన్వయ లోపం, వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, దానికి క్లియర్ చేయండి అంతే. ఆ క్లియర్ చేస్తే ఖచ్చితంగా మీ పార్టీ తెలంగాణలో ముందుకు వెళ్తుంది.